This conference will now be recorded. So in our yesterday's class, we're understanding something about what is Pega platform. Close question కనిపిస్తుంది. So what is Pega platform? So day one, your business analyst, what they have to do. So they are supposed to log in like an administrator, and then వాళ్ళొక framework application, then implementation, maybe తర్వాత చాలా implementations ఇలా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. So every time you will be given access only for implementations. But ఇప్పుడు even for business analysts to create one thing, వాళ్ళకి master login ఇస్తారు. So administrator.pega.com, దాంతో లాగిన్ అయితే they will be getting dev studio onto Pega platform. అంతే కదా. సో అంటే Pega platform is one OOTP application which is helping all its child applications to be running successfully. సో ఇది మనకి లేటెస్ట్ వెర్షన్లో ఉన్న బిహేవియర్. అదే ప్రీవియస్ వెర్షన్స్లో అయితే మీకు పెగా ప్లాట్ఫామ్ అని ఉండేది కాదు. సో యుల్ బి ఫైండింగ్ ఇట్ లైక్ పెగా రూల్స్, అవునా. సో పెగా రూల్స్ అని ఉండేది. సో ఫ్రమ్ పెగా రూల్స్ మీకు కావాల్సిన ఫ్రేమ్వర్క్ వన్ మేబీ ఇంప్లిమెంటేషన్ ఇలా డిరైవ్ అయ్యి వచ్చేది. అండ్ లేటెస్ట్ దానిలో ఏం చేస్తారంటే సేమ్ బిహేవియరే బట్ జస్ట్ నేమ్ మోడిఫై చేస్తారు. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా సేమ్, ఐడీస్ ఇవన్నీ సేమ్. దిస్ వీ అండర్స్టూడ్. సో నౌ లెట్ us once లాగిన్ అండ్ క్రియేట్ అప్లికేషన్. సో ఇప్పుడు మనది ఏంటంటే బ్యాంకింగ్ అనుకుంటున్నాం అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ లోన్స్. ఓకే, సో అంటే బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఒకటి మెయింటైన్ చేద్దాం అండ్ లెట్ us మెయింటైన్ వన్ లోన్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే ఫైన్. సో అడ్మినిస్ట్రేటర్ @pega.com, పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్. So it has to take me to Dev Studio for Pega platform. So to create new application, this is the navigation అనుకున్నాం అంతే కదా. So I'll just click on this. What is the application name? What is the type వస్తుంది అంతే. సో నెక్స్ట్ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి అప్లికేషన్ రూల్ క్రియేట్ అయిపోతుంది, మ్యాపింగ్ రూల్ క్రియేట్ అవుతుంది, యాక్సెస్ గ్రూప్ అనేది ఉంటుంది, వర్క్ గ్రూప్ అనేది ఉంటుంది, క్లాస్ గ్రూప్ అనేది ఉంటుంది, ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి. సో ఇవన్నీ సింపుల్గా అయిపోతుంది ఎలా, బికాస్ దిస్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ లైక్ ఓఓటిపి ఫ్రేమ్వర్క్. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇక్కడ వీఆర్ సపోజ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ కదా, ఇప్పుడు స్క్రాచ్ కదా. సో బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన క్లాస్లో చేస్తున్నప్పుడు ఏదైతే చేస్తున్నాం ఇదంతా ప్రాక్టికల్ వర్క్. యాక్చువల్గా డెవలప్మెంట్లో మీకు ఉండదు అప్లికేషన్ క్రియేషన్ అనే కాన్సెప్టే ఉండదు, నో డౌట్ ఇన్ ఇట్ రియల్ టైంలో. సో అప్లికేషన్ కాన్సెప్ట్ చేసేది 100% మీ బిఏ వాళ్ళే, మీకు 100% ఛాన్స్ రాదు. బట్ ఫర్ నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ బిగినింగ్ కాబట్టి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, మోర్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్. బట్ మనం క్లాస్లో ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నాము, అలాంగ్ విత్ దట్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో జనరల్గా డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేస్తే, సో హౌ టు క్రియేట్ వన్ అప్లికేషన్ అని టైప్ చేయటం, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవటం, తర్వాత టైప్ చేయటం, స్క్రీన్ షాట్ తీసుకోవటం, ఇలా తీసుకోవచ్చు నో డౌట్. బట్ అలా చేస్తే ఐ ఫీల్ లైక్ క్లాస్లో మీకు ఒక 15 minutes టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఫర్ దాట్ నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే, మన క్లాస్లో ఏదైతే డిస్కస్ చేస్తామో, ఇన్వి క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి క్లాస్లో ఏదైతే డిస్కస్ చేస్తామో ఫర్ దట్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ రెడీగా ఉంది. ఓకే, మేబీ మనం ఇక్కడ ఆర్బిఎల్ ఏదో ఒక బ్యాంక్ నేమ్ అనుకుంటే అక్కడ ఏబిసి అని ఉండొచ్చు, జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ స్క్రీన్ షాట్ మన క్లాస్లో డిస్కస్ చేసే ప్రతిదీ విత్ స్క్రీన్ షాట్ అండ్ థియరిటికల్ నోట్స్ ఆ డాక్యుమెంట్లో ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ ఆ డాక్యుమెంట్ మీకు ఇస్తే మీకు పర్ డే 15 minutes టైం సేవ్ అవుతుంది. సో లెట్ మీ పుట్ దట్ 15 minutes డిస్కషన్ ఫర్ ఎక్స్ట్రా థింగ్స్, సో విచ్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. జస్ట్ డాక్యుమెంట్కి పర్ డే 15 minutes టైం వేస్ట్ చేస్తే దెన్ మీకు అంత ప్రొడక్టివ్గా ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో అందుకని ఏం చేద్దామంటే ఐ విల్ గో విత్ దిస్ నార్మల్ డిస్కషన్. రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ చూడండి, అండ్ ప్యారల్గా డాక్యుమెంట్ కూడా మీకు సెపరేట్గా వస్తుంది, దాంతో మీకు ఈజీగా కోరిలేట్ అవుతుంది. సో ఎక్కడైనా మీకు కోరిలేట్ అవ్వట్లేదు అలాంటి అన్నప్పుడు దెన్ విల్ అగైన్ రీథింక్. క్లియర్ రైట్ ఎవరివన్? సో ఆన్లైన్ వాళ్ళు కూడా ఓకే విత్ దిస్ కదా. డాక్యుమెంటేషన్ చేయమంటే మీకే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో హోప్ ఎవరివన్ ఈజ్ ఓకే విత్ దిస్. సో కొన్ని డేస్ చూద్దాము, మీకు ఓకే అనుకుంటే ఫైన్, లేకపోతే దెన్ విల్ అగైన్ రీథింక్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ క్లాస్లోనే చేయాలవుద్దా అనేది అప్పుడు థింక్ చేద్దాం. సో ఫర్ నౌ లెట్ మీ గో విత్ నార్మల్ డిస్కషన్. సో టు క్రియేట్ న్యూ అప్లికేషన్ సంథింగ్ ఫ్రమ్ జీరో అన్నప్పుడు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచే కదా.
Let me select this. Again, I have told you like there will be three themes generally. So ఏంటా త్రీ థీమ్స్ చెప్పండి? UI kit, theme Cosmos, Cosmos React. సో ఇప్పుడు మీరు ఏ వర్షన్ మీద వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి థీమ్ డిసైడ్ అవుతుంది. సపోజ్ మీరు రెజ్యూమేలో 7.3 ప్రాజెక్ట్స్ పెడితే అక్కడ థీమ్ ఏమై ఉండాలి? UI Cosmos kit. React. సో కాస్మోస్ రియాక్ట్ మనకి ఎప్పటి నుంచి వచ్చింది? From 8.3 version. సో బై డిఫాల్ట్ గా మనకి త్రీ థీమ్స్ ఉంటాయి. దట్ డిపెండ్స్ అపాన్ ద వర్షన్స్ అనుకున్నాం, గుర్తుందా? సో టిల్ 8.3 గుర్తులేదా, మర్చిపోయారు అప్పుడే? ఓకే, సో 8.3 అనుకోండి, 8.6, 8.7 ఇంకా ఫ్యూచర్ మొత్తం. సో అంటే టిల్ 8.3 వీఆర్ హ్యావింగ్ యూఐ కిట్. ఓకే, సో 8.3 నుంచి 8.6 వరకు యూఐ కిట్, థీమ్ కాస్మోస్ అండ్ కాస్మోస్ రియాక్ట్ కూడా ఉంది. ప్లీజ్ గో ఆన్ రికార్డ్. అండ్ ఫ్రమ్ 8th వర్షన్ 8.7 వర్షన్ మనకి థీమ్ కాస్మోస్ అండ్ రియాక్ట్ ఈ రెండే ఉన్నాయి. మీరు ఏదో 7.4 ఏదో ఒకటి పెట్టుకుంటే అప్పుడు మీకు లేని థీమ్ ఎలా వస్తుంది మీకు? సో యూ హావ్ టు గో విత్ యూఐ కిట్ ఓన్లీ దేర్, అలా అన్నమాట. సో ఇన్ ద లేటెస్ట్ వర్షన్ మనకు ఉండేవి ఏంటి ఇప్పుడు? థీమ్ కాస్మోస్, థీమ్ రియాక్ట్, కాస్మోస్ రియాక్ట్, అంతేనా? ఓకే ఫైన్. సో లెట్ మీ గో విత్ థీమ్ కాస్మోస్, ఎందుకంటే ఇందులో కేస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. అండ్ 90% మీ ప్రాజెక్ట్స్ either థీమ్ కాస్మోస్ ఆర్ రియాక్ట్ లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. Let me select this. Now here it will ask for what is the application name. So RBL అనుకుంటున్నాం మన ఆర్గనైజేషన్, RBL బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఇవ్వచ్చు. సో లెట్ మీ గివ్ ఇట్ సమ్ నేమ్, RBL బ్యాంకింగ్ FW అన్నట్టు నేమ్ ఇస్తున్నాను. సో జస్ట్ అప్లికేషన్ నేమ్ ఇస్తున్నాను. అండ్ బిఫోర్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో మీరు ఇప్పుడు స్ట్రైట్ అవే క్రియేట్ అప్లికేషన్ చేసేస్తే మీకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఒకటి వస్తుంది. బిఫోర్ యూ క్లికింగ్ ఆన్ అప్లికేషన్ డైరెక్ట్లీ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. సో అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే దెన్ యూ కెన్ సీ సమ్ సెట్టింగ్స్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ అండ్ హియర్ అప్లికేషన్ సెట్టింగ్స్ లో బై డిఫాల్ట్ గా ఏముంది? ఇంప్లిమెంటేషన్ యాజ్ ద టైప్ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేసేస్తుంటే అప్లికేషన్ క్రియేట్ అయ్యేది బ్యాంకింగ్ FW అనే నేమ్తో, బట్ విత్ వాట్ టైప్? ఇంప్లిమెంటేషన్. సో ఒక అప్లికేషన్ రాంగ్ గా క్రియేట్ అయితే యాజ్ ఐ టోల్డ్ యూ మీరు దాన్ని అగైన్ మోడిఫై చేయడం కష్టం, చేయలేరు. ఈవెన్ డెవలపర్ చేయాలన్నా దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి మరి బిఏ వాళ్ళు? తప్పు క్రియేట్ చేస్తే అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మేబీ మీరే చేస్తారు. ఇంత డిస్కస్ చేసిన తర్వాత కూడా ఫ్లోలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రాంగ్ క్రియేట్ చేసేస్తారు. సో మళ్ళీ నాకు పింక్ చేసి సార్ బ్యాంకింగ్ అన్న నేమ్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయిపోయింది, హౌ టు మోడిఫై అని అడుగుతారు. సో మోడిఫై చేయడం ఈజీయా? నో, వెరీ డిఫికల్ట్. సో అంటే ఇఫ్ అన్ అప్లికేషన్ గాట్ క్రియేటెడ్ మేబీ విత్ సమ్ మిస్టేక్, దాన్ని వదిలేసేయాలి, దాన్ని డిలీట్ చేయలేము. ఓకే, దాన్ని వదిలేసి కొత్తది క్రియేట్ చేసుకో. ఈవెన్ రియల్ టైంలో కూడా జరిగేది అదే. సో అందుకని మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తామేమో అని చెప్పి బిఏ వాళ్ళు చాలా కాషియస్గా చేస్తారు. సో దే హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ వాట్ షుడ్ బి ద నేమ్. ఓకే, వాట్ షుడ్ బి ద నేమ్, అండ్ ఆ నేమ్ బేస్ చేసుకునే కదా మిగతావన్నీ డిరైవ్ అయ్యేవి. సో చాలా కేర్ఫుల్గా కాషియస్గా చేస్తూ ఉంటారు. ఫైన్. సో నౌ వాట్ షుడ్ బి ద టైప్? ఫ్రేమ్వర్క్ అని చేంజ్ చేస్తున్నాం. లెట్ మీ చేంజ్ ఇట్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఐడి, యాజ్ ఐ టోల్డ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ రూల్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అయినా రూలే, ఒక ఇమేజ్ అయినా రూలే, ఓకే, ఒక యాక్టివిటీ అయినా రూల్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ రూల్. ఫర్ ఎవ్రీ రూల్ టు బి ప్రాసెస్డ్ ఒక ఐడి ఉండాలి కదా, ఐడి ఉండాలా? సో అంటే ఈ అప్లికేషన్ కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుందా? సో ఐడి RBL BANKI అని వచ్చేసి ఎలా వచ్చింది? అది నేను ఏమైనా ఇస్తున్నానా? ఎలా వచ్చింది? ఓటీపీ అదే దానికి తెలిసిపోయింది RBL అనేది వీళ్ళ బ్యాంక్ నేమ్ అని. ఎలా తెలిసింది వీళ్ళకి? బేస్డ్ ఆన్ ద నేమ్ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్. ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాం కదా, బేస్డ్ ఆన్ ద నేమ్ వాట్ ఎవర్ ఐ గివ్, ఐడి అనేది జస్ట్ డిరైవ్ అవుతుంది
బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్బిఎల్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఫుల్గా నేమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఐడి వచ్చి మేబీ సమ్ స్మాల్ అమౌంటే కనిపిస్తాను. అంటే ఏంటి దాని మీనింగ్? ఐడికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో ఐడి షుడ్ నాట్ హ్యావ్ నెంబర్స్, షుడ్ నాట్ హ్యావ్ స్పేసెస్, షుడ్ బి మినిమం, షుడ్ బి ఓన్లీ 10 డిజిట్స్, ఇలా ఉంటాయి, 10 క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి కదా. అంటే దీనికి సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేబీ ఇఫ్ రిక్వైర్డ్ మీరు కొంచెం అప్డేట్ కూడా చేసుకోవచ్చు, ఎఫ్డబ్ల్యూ అన్నట్టు. సో మోర్ దాన్ దట్ లెంత్ ఇవ్వలేరు మీరు. నేను ఇంకా టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అక్కడే స్టాప్ అయిపోయింది. బట్ వేర్ యాజ్ నేమ్ ఎంతైనా తీసుకోవచ్చు. ఈ సర్నేమ్తో కలిపి మీ ఫుల్ నేమ్ చాలా పెద్దది రావచ్చు, బట్ మీకు ఎంప్లాయ్ ఐడి 5 డిజిట్స్ ఉంటుంది కదా ఏ కంపెనీలో. సో అలా అనమాట. సో లెట్ మీ గో విత్ దిస్ యాజ్ ద రెలవెంట్ వన్, ఆర్బిఎల్ బ్యాంక్ ఎఫ్డబ్ల్యూ అని ఇచ్చాం. సో బేస్డ్ ఆన్ దిస్ అప్లికేషన్ ఐడి ఒక రూల్ క్రియేట్ అయిపోతుంది. ఫైన్. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ఫ్రేమ్వర్క్ కదా. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఐడి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టు. అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఫర్ వాట్ ఆర్గనైజేషన్? ఆర్పిఎల్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ నేమ్. సో ఆర్పిఎల్ అనేది కదా. సో యు ఆర్ సపోజ్ టు గివ్ ఆర్గనైజేషన్ నేమ్ యాజ్ ఆర్పిఎల్. బట్ బై డిఫాల్ట్ గా అక్కడ సంథింగ్ ఏదో ఓఎంఏజి అనేది వచ్చేస్తుంది, సమ్ ర్యాండమ్ వాల్యూ అది. నేను ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఆర్గనైజేషన్ నేమ్ రాదు. లెట్ మీ క్యాన్సిల్ దిస్, లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ అగైన్. వేరే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చింది, డిఫరెంట్ వచ్చింది కదా. సో అంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు జనరేట్ వన్ ర్యాండమ్ ఆర్గనైజేషన్. వై వై ఎందుకు? సో మేబీ ఇక్కడ నేను అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయకుండా క్రియేట్ చేసేస్తే అప్లికేషన్ క్రియేట్ అయిపోవాలి కదా. టైప్ ఏముంటుంది డిఫాల్ట్? ఇంప్లిమెంటేషన్. టైప్ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇది అప్లికేషన్ క్రియేట్ అయిపోవాలి కాబట్టి ఆర్గనైజేషన్ నేమ్ కూడా మ్యాండేటరీ కాబట్టి సమ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసేసి, ర్యాండమ్ నేమ్ జనరేట్ చేసేసి. బట్ అది మీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ అవ్వదు కదా మరి. అప్పుడు మీరు ఒక ఎస్బీఐకి వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు క్రియేట్ చేసే అప్లికేషన్ ఏదో ర్యాండమ్ నేమ్తో ఉంటే హౌ ఇట్ కెన్ బి యువర్స్? కాదు, వేస్ట్ అది. సో అలా క్రియేట్ చేయడం వెరీ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే. సో లెట్ మీ గివ్ ప్రాపర్ నేమ్. ఫ్రేమ్వర్క్ ఆర్పిఐఎఫ్డబ్ల్యూ అనుకోండి. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ మీరు టైప్ చేసుకోవాలి. లెట్ మీ గివ్ ఇట్ లైక్ ఆర్బిఎల్. ఓకే, మీకు ఆర్గనైజేషన్ నేమ్ టైప్ చేస్తాం. సో టైప్ చేసి నేను ట్యాబ్ అవుట్ చేస్తే దాని కింద క్లాస్ స్ట్రక్చర్ కనిపిస్తుందా మీకు? క్లాస్ స్ట్రక్చర్లో అగైన్ ఆర్గనైజేషన్ నేమ్ మాడిఫై అయిపోతుంది. లెట్ మీ ట్యాబ్ అవుట్. సో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ అయిందా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వన్స్ వీ క్రియేట్ అన్ అప్లికేషన్ based on that ఒక రూల్ క్రియేట్ అవుతుంది with this ID, with this as the type, and one organization layer will be created and one class layer will be created. So what is organization layer, what is class layer అనేది after 2 or 3 classes తర్వాత మీకు డిస్కషన్ వస్తుంది. బట్ ఫర్ నౌ ఆర్గనైజేషన్ లేయర్ అండ్ క్లాస్ లేయర్ ఇదంతా మనం ఇస్తున్న నేమ్ బేస్ చేసుకుని డిరైవ్ అవుతుంది కదా. అవునా, మనం అప్లికేషన్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఇంపాక్ట్ ఉంటుంది, ఆర్గనైజేషన్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఇవన్నీ చేంజ్ చేయకుండా సింపుల్గా క్రియేట్ చేసేస్తే మీకు ఎక్స్పెక్ట్ చేసిన టైప్లో మీకు ఉండదు అప్లికేషన్ కదా, వేస్ట్ అది. మళ్ళీ కొత్తగా ఫస్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ ఫైన్ ఫర్ మీ, జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ మీకు ఇచ్చే డాక్యుమెంట్లో ఉంటుంది విత్ స్క్రీన్ షాట్స్తో సహా. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ అని ఒక ఇది ఉంటుంది, దాని కింద స్క్రీన్ షాట్ ఉంటుంది, అగైన్ చేంజ్ ఐడి అన్నట్టు ఉంటుంది, అండ్ నేమ్, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఉంటుంది. బట్ ఐ ఫీల్ లైక్ ఎక్స్ట్రాగా 15 minutes టైం వేస్ట్ అవుతుంది. మీకు సబ్జెక్ట్ మైండ్లోకి వస్తున్నప్పుడు నోట్స్ ప్రిపరేషన్కి టైం వేస్ట్ చేయకూడదు అనేది నా పాయింట్. సో లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. నౌ స్ట్రైట్ అవే యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. ఇప్పుడు నేను అప్లికేషన్ క్రియేట్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఏం తెలుస్తుంది? రూల్, అప్లికేషన్ రూల్, మ్యాపింగ్ రూల్, డేటాబేస్ టేబుల్, క్లాస్ లేయర్, ఆర్గనైజేషన్. అవేంటో తెలియదు మనకి, జస్ట్ ఒక పాయింట్ వరకు తెలుస్తుంది అంతే. క్లాస్ లేయర్ అండ్ ఆర్గనైజేషన్ లేయర్ అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ అయి వస్తుందనే కదా అవుట్పుట్లో. అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది, నేను లాగ్ ఆఫ్ చేసేసాను అనుకుందాం.
ఇప్పుడు నేను ఆ కొత్త అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి అంటే నాకు ఆపరేటర్ ఐడి ఉండాలి, అవునా? ఇప్పుడు వరకు నాకు తెలిసింది ఒకే ఒక ఆపరేటర్ ఐడి, అడ్మినిస్ట్రేటర్ అంతే. అడ్మినిస్ట్రేటర్ అంతే. నేను దాంతో లాగిన్ అయితే అది నాకు పెగా ప్లాట్ఫామ్ అన్న ఓఓటీబీకి తీసుకువెళ్తుంది, కానీ నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన అప్లికేషన్ తీసుకువెళ్తుందా? లేదు. అంటే ఇఫ్ వి క్రియేట్ వన్ అప్లికేషన్, అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ లెట్ మీ క్లిక్ ఆన్ క్రియేట్. ఇట్ విల్ టేక్ సమ్ 30 seconds టైం. మీకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తారు కాబట్టి బ్యాక్ ఎండ్ టేబుల్స్ ఇవేమి రెడీగా ఉండవు. నాకు సపోర్టింగ్ రూల్స్ ఇవన్నీ టేబుల్స్ రెడీగా ఉంటాయి కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది. ఫైన్. So we can understand RPL banking FW application has been configured and ready for use. అంతేనా? ఫైన్. అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది, దట్స్ ఇట్. సో ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నా ప్లాన్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఆర్బిఎల్, ఓకే. సో దాని కింద ఒక ఫ్రేమ్వర్క్ అండ్ దాని కింద ఒక ఇంప్లిమెంటేషన్, మేబీ ఇంకొక ఇంప్లిమెంటేషన్. సో ఈ ఫ్రేమ్వర్క్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు సింపుల్గా ఇక్కడి నుంచి క్రియేట్ న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే వన్ మోర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అగైన్ వన్ మోర్ ఇలా ఏమైనా చేసుకోవచ్చు. సో మేబీ నెక్స్ట్ 10 minutes కల్లా టోటల్ 5 అప్లికేషన్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఈ 5 అప్లికేషన్స్ క్రియేట్ అయిపోయినప్పుడు ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు లాగ్ ఆఫ్ అండ్ లాగిన్, నాకు తెలిసిన ఆపరేటర్ ఐడి ఒకటే. సో నేను దాంతో లాగిన్ అయితే అది పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ తీసుకువెళ్తుంది తప్ప ఫ్రేమ్వర్క్ 1కో ఆర్ ఇంప్లిమెంటేషన్స్కో తీసుకువెళ్తుందా? లేదు. అంటే 100% వన్స్ అన్ అప్లికేషన్ ఈస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్రియేట్ అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్ గా డన్ ఆర్ లాగ్ ఆఫ్ క్లిక్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయింది, బట్ వితౌట్ ఆపరేటర్ ఐడి. అప్లికేషన్ ఎందుకు ఇంకా మరి? అప్లికేషన్ ఏం చేసుకుంటాం మనం? లాగిన్ అవ్వలేను అన్నప్పుడు అప్లికేషన్ వేస్ట్ కదా. సో అంటే 90% మీలో ఈరోజు క్లాస్ డిస్కషన్ తర్వాత నాకు మెసేజ్ చేసేది ఏంటి అంటే, సార్ ఐ హ్యావ్ క్రియేటెడ్ అప్లికేషన్ బట్ ఆపరేటర్ ఐడి ఇక్కడ క్రియేట్ చేయలేదు, లాగ్ ఆఫ్ క్లిక్ చేశాను ఆర్ డన్, ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, లాగ్ ఆఫ్ ఆర్ డన్ క్లిక్ చేసేసాను, దెన్ హౌ అని అడుగుతారు. అప్లికేషన్ క్రియేట్ చేసి ఆపరేటర్ ఐడి లేకపోతే వేస్ట్. అంటే అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఆపరేటర్ ఐడి ఇప్పుడు క్రియేట్ చేద్దాం ఏదో ఒక సమ్ నేమ్తో. ఆపరేటర్ ఐడికి రోల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలంటే వాట్ కెన్ బి ద రోల్స్? ఆల్రెడీ డిస్కస్ చేసాం, చెప్పండి. ఆథర్, యూజర్, admin, managers. మేనేజర్. సో టోటల్ 4 రోల్స్ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాను, మేబీ ఆర్బిఎల్ FW ఆర్ framework@rbl.com, ఏదో ఒక సమ్ మీనింగ్ఫుల్, ఏదో ఒక సంథింగ్. సో ఇప్పుడు నేను రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆపరేటర్ ఐడి రోల్ సెలెక్ట్ చేయాలా? డ్రాప్ డౌన్ ఉందా? డ్రాప్ డౌన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? డిఫాల్ట్ గా ఆస్మోస్ ఆథర్స్ అని ఉంది. అది క్లిక్ చేస్తే మీకు టోటల్ ఎన్ని కనిపించాలి? రోల్స్ ఎన్ని కనిపించాలి? 4. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఎన్ని వస్తున్నాయి? 1. సో దిస్ విల్ బి ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఒక పెగా అప్లికేషన్ కి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు, హౌ మెనీ రోల్స్ అంటే 4 అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. బట్ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ యుల్ ఫైండ్ ఓన్లీ 1, వై అని అడుగుతారు. అర్థమైందా? యుల్ ఫైండ్ ఓన్లీ 1, వై అని అడుగుతారు. 1 అంటే ఏంటి ఇక్కడ? ఆథర్స్. వై ఓన్లీ ఆథర్స్? వై ఓన్లీ ఆథర్స్? సో ఇప్పుడు ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాము. సో కన్సిడర్ దిస్ యాజ్ వన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లో ఆథర్స్ లాగిన్ అవ్వాలా అంటే డెవలపర్సే కదా, అండ్ తర్వాత యూజర్స్ అంటే టెస్టర్స్ లాగిన్ టెస్ట్ చేయాలా, అండ్ తర్వాత ఇప్పుడు మనం ఇంత చేసేది ఎందుకు? బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళే రియల్ యూజర్స్, అండ్ రియల్ యూజర్స్ కి మేనేజర్స్ కూడా ఉంటారు, అండ్ ఈ ప్రాసెస్ అంతా స్మూత్ కావడానికి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఒక అప్లికేషన్ ఉంది అంటే 100% ఈ 4 టైప్ ఆఫ్ రోల్స్ ఉండాల్సిందే. But while creating application, why only authors will be there? This will be the question. Suppose ఇప్పుడు నాకు 4 ఉన్నాయి అనుకుందాం, ఆథర్, యూజర్, మేనేజర్, అడ్మిన్, ఇలా 4 ఉన్నాయి అనుకోండి. నేను ఆథర్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఆథర్ సెలెక్ట్ చేస్తాను. సో వాడు లాగిన్ అయితే 1 2 3 4 అనేది ఆపరేటర్ ఐడి అనుకోండి.
సో వాడు లాగిన్ అయితే వాడికి అవుట్పుట్ ఏం రావాలి? వాడు లాగిన్ అయితే ఏం రావాలి? సపోజ్ 4 ఆపరేటర్స్ చేశాం. 1 2 3 4 అనేవాడు మేబీ డెవలపర్, మేబీ ఏబిసి అనేవాడు యూజర్, XYZ అనేవాడు మేనేజర్, అండ్ మేబీ PQR అనేవాడు అడ్మిన్ అనుకోండి. సో ఇదంతా మేబీ సమ్ కైండ్ ఆఫ్ లోన్స్ అప్లికేషన్, వాట్ ఎవర్ సమ్ అప్లికేషన్ చేస్తున్నాం. సో ఇలా 4 ఆపరేటర్ ఐడీస్ ఉన్నారంటే బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్లో ఈ 4 ఉండాల్సిందేనా? వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? పిఆర్ ఆపరేటర్స్. పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? అడ్మినిస్ట్రేటర్ ఖచ్చితంగా ఉంటుంటారు @pega.com అనేది. నెక్స్ట్ ఇప్పుడు మీరు 4 చేస్తున్నారు, 1 2 3 4 ఏబిసి, XYZ, PQR, ఇవి కూడా యాడ్ అయ్యి ఉండాలి కదా. సో ఫర్ అడ్మినిస్ట్రేటర్ వాట్ షుడ్ బి ద అప్లికేషన్ నేమ్? Pega platform, అవునా? అండ్ వాట్ షుడ్ బి ద రోల్? ఆథర్. డెవ్ స్టూడియో వచ్చిందంటే అంతే కదా. సో 1 2 3 4 అన్న వాడికి లోన్స్, ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తున్నాం అదే కదా లోన్స్ అప్లికేషన్ ఆథర్. అండ్ వీడికి లోన్స్, వీడికి లోన్స్, వీడికి లోన్స్, అండ్ మేబీ దిస్ వన్ యూజర్, మేనేజర్, అడ్మిన్. అంతేనా? ఫైన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఏంటంటే వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ ఈ 4 కనుక ఉండుంటే, ఉండవు అట్లీస్ట్, ఆర్ ఈ 4 ఉంటే 4 క్రియేట్ చేసాం. ఫైన్. నౌ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటే 1 2 3 4 తో లాగిన్ అయితే వాడికి అవుట్పుట్ లో డెవ్ స్టూడియోనే కదా వచ్చేది, డెవ్ స్టూడియోనే వచ్చేది. ఏబిసితో లాగిన్ అయితే వాడికి అవుట్పుట్ ఏమొస్తుంది? వాడికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసాము ఏబిసి అండ్ యూజర్ యాజ్ ద రోల్ ఇస్. సో ఇప్పుడు అతను లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది? అతనికి యూజర్ పోర్టల్ వస్తుంది. User portal. అండ్ మేనేజర్ లాగిన్ అయితే మేనేజర్ పోర్టల్, అడ్మిన్ అయితే అడ్మిన్ పోర్టల్. సో కన్సిడర్ ఇక్కడ నేను కాస్మోస్ యూజర్స్ అని ఉంటే అది సెలెక్ట్ చేస్తాను. సో అంటే ఇప్పుడు సో ఈ ఆపరేటర్ ఐడి యూజర్ కింద వెళ్తుంది. సో నేను క్రియేట్ చేశాను, అంత అయిపోయింది, లాగ్ ఆఫ్ చేసేసాను. అంటే ఐ హావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్, అప్లికేషన్కి ఓన్లీ వన్ ఆపరేటర్ ఐడి విచ్ ఈస్ లైక్ యూజర్. అంతేనా మనం చేసింది? ఫైన్. ఇప్పుడు నేను ఈ ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే నాకు నెక్స్ట్ యూజర్ పోర్టల్ వస్తుంది. యూజర్ అంటే ఎవరు? ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయ్ అలాంటి వాడు అనుకోండి, ఒక బ్యాంక్ ఎంప్లాయ్. నేను అక్కడ ఏం చేయగలుగుతాను? ఓన్లీ ఒక కస్టమర్ని రిజిస్టర్ చేయడం ఇలాంటివి ఉంటాయి తప్ప డెవలప్మెంట్ వర్క్ అయినా చేయగలుగుతాను? డ్రాగ్ అండ్ డ్రాపింగ్ కానీ ఆర్ ఏ రూల్ అయినా క్రియేట్ చేయగలుగుతానా? ఉండదు. ఆపరేటర్ ఐడి అయినా క్రియేట్ చేయగలుగుతానా? లేదు. ఆపరేటర్ ఐడి ఈజ్ ఆల్సో ఏ రూల్. అవునా? అవునా కదా? సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ అయింది, దానికి ఆపరేటర్ ఐడి కూడా ఉంది. ఇఫ్ ఆపరేటర్ ఐడి మేబీ ఇట్ ఈస్ లైక్ యూజర్, నేను లాగిన్ అయితే నాకు అవుట్పుట్ యూజర్ స్క్రీన్ వస్తుంది. అండ్ నేను అక్కడ చేయగలిగేది ఏంటి? మేబీ రిజిస్ట్రేషన్ ఇలాంటి వర్కే తప్ప డెవలప్మెంట్ వర్క్ అనేది ఉంటుంది. అంటే ఐ కెనాట్ క్రియేట్ న్యూ ఆపరేటర్ ఐడీస్, అంటే ఐ కెనాట్ మేక్ అదర్స్ టు లాగిన్. అవునా? నేను ఒక్కడనే లాగిన్ అవ్వగలను, బట్ నేనేమి చేయగలను? నేను డెవలప్మెంట్ వర్క్ చేయగలనా? లేదు. సో మరి ఎందుకు ఇంకా? అవునా? సో ఇఫ్ ఆపరేటర్ ఐడి ఇస్ దేర్ విత్ లైక్ యూజర్ రోల్, నేను ఒక్కడనే లాగిన్ అవ్వగలను, కొత్త వాళ్ళకి ఆపరేటర్ ఐడీస్ చేయలేము, నేను డెవలప్మెంట్ వర్క్ ఏమీ చేయలేను. అప్లికేషన్ క్రియేషన్ అయి వేస్టేనా? వేస్టే కదా. సిమిలర్ గా మేనేజర్ అని ఉంటే, మేనేజర్ ఇన్ ద సెన్స్ మన ప్రాజెక్ట్ మేనేజర్స్ కాదు, ఒరిజినల్ బ్యాంక్ మేనేజర్స్ అలాంటి వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి వచ్చేది ఏంటి? మేనేజర్ పోర్టల్ అంటారు. మేనేజర్ పోర్టల్లో ఏముంటాయి జనరల్ గా? ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఈరోజు ఇష్యూ అయ్యాయి, హౌ మెనీ ఐ వాంటెడ్ టు అప్రూవ్, హౌ మెనీ రిజెక్టెడ్, ఈ స్టఫ్ ఉంటుంది తప్ప డెవలప్మెంట్ వర్క్ ఏమైనా ఉంటుందా? అంటే న్యూ ఆపరేటర్ ఐడి ఎవరికైనా క్రియేట్ చేయగలనా? లేదు. నేను కొత్త వాళ్ళకి క్రియేట్ చేయలేను, నేను ఏం డెవలప్మెంట్ వర్క్ చేయలేను. అప్లికేషన్ వేస్ట్ అయిపోయినట్టేనా మరి? ఫైన్. సో అంటే ఇక్కడ ఓన్లీ ఆథర్సే ఉంటుంది. అవునా? సో వై ఓన్లీ ఆథర్స్ అనే దానికి క్లారిటీ వచ్చిందా? Because the operator ID whatever we are maintaining, if it is other than authors, then they cannot do any development work, they cannot create new operator ID, waste of that application. So అందుకని జనరల్ గా ఒక ఆపరేటర్ ఐడికి 4 రోల్స్ ఉంటాయి, నో డౌట్ ఇన్ ఇట్. బట్ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఆథర్స్ ఒక్కటే వస్తుంది. ఆథర్తో లాగిన్ అవ్వాలి. అక్కడి నుంచి మీరు 10 యూజర్స్
10 మేనేజర్స్ 10 అడ్మినిస్ట్రేటర్స్ అలా క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ యువర్ బిజినెస్ అనలిస్ట్, మీరు ఒక డెవలపర్, పెగా మేనేజర్ పెగా డెవలపర్ అయితే మీకు నేను ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చేస్తాను అంతే. మీరు ఇంకొక 10 మెంబర్స్కో 20 మెంబర్స్కో చేసుకుంటూ వెళ్ళాలి. అది కరెక్ట్ ప్రాసెస్. సో దిస్ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. క్లియర్ రైట్? ఇంట్రెస్ట్ అడుగుతారు ఇది. సో లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో ఆపరేటర్ ఐడి సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్గా ఇచ్చుకున్నాం. సో ఎవ్రీ టైం మీరు ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఫార్మాట్లోనే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం క్రియేషన్ అప్పుడే ఈ ప్రాసెస్లో ఈమెయిల్ ఫార్మాట్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మీ ఆపరేటర్ ఐడి ఇలాగే ఉండాలని ఏమీ లేదు. మీ ఆపరేటర్ ఐడి మేబీ మీ క్లయింట్ ఐడి 12, మీ క్లయింట్ ఐడి సిటీ అనుకుంటే C1234 అయి ఉండొచ్చు. ఓకే, మేబీ C456 ఇలా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో క్లయింట్ ఐడి బేస్ చేసి ఉంటుంది. బట్ ఇనీషియల్గా వైల్ అప్లికేషన్ క్రియేషన్ ఆపరేటర్ ఐడి చేస్తున్నప్పుడు అది ఈమెయిల్ ఫార్మాట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకు? దానికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోవాలి విత్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కాన్సెప్ట్. సో లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేస్తే ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయింది చూసారా? ఆపరేటర్ ఐడి అండ్ దిస్ యాజ్ ద పాస్వర్డ్. ఇప్పుడు నేను డేటాబేస్ ఓపెన్ చేస్తే 2 ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటర్ అండ్ దిస్ వన్. అవునా కదా? ఫైన్. సో నౌ ఇక్కడ మీరు చెక్ చేయండి. సో యూజ్ ద సెండ్ ఇన్విటేషన్ బటన్ బిలో టు ద ఈమెయిల్ యూజర్స్ దర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అన్నట్టు. అంటే సెండ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్స్ అదే వస్తుంది అనేది కదా యూజర్ నేమ్ పాస్వర్డ్. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. మేబీ వ్యాలిడ్ ఎంటర్ చేస్తే ఈమెయిల్ వస్తుందా? ఈమెయిల్ వస్తుందా రాదా? వ్యాలిడ్ ఎంటర్ చేశారు, మీ ఓన్ది ఎంటర్ చేసుకున్నారు. విల్ ఎక్స్పెక్ట్ ఈమెయిల్ వస్తుందా రాదా? రాదు. ఎలా వస్తుంది? జనరల్గా మీరు అమెజాన్ అప్లికేషన్ తీసుకోండి. ఓకే, అమెజాన్లో మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈమెయిల్ వస్తుందా? మేబీ ఇది అమెజాన్ అప్లికేషన్. ఇక్కడ నేను బై నౌ అని క్లిక్ చేశాను సమ్ ప్రోడక్ట్కి, నాకు ఇమీడియట్గా ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది. ఎలా? సో ఈ అమెజాన్ అప్లికేషన్ వాళ్ళు మనకు ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ చేస్తున్నట్టే కదా. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ అప్లికేషన్ కైనా ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఉండదు. మీరు టీసీఎస్లో జాయిన్ అవుతారు ఈరోజు, మీకు ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది, ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @tcs.com. క్యాప్జెమ్ని అయితే సేమ్ అలా ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది. అంటే క్యాప్జెమ్ని వాళ్ళకి ఒక ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఫంక్షనాలిటీ ఉందని అనుకోవద్దు, టీసీఎస్ వాళ్ళకి ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఫంక్షనాలిటీ లేదు. ఓకే, ఈ అమెజాన్ అప్లికేషన్ వాళ్ళకి ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఫంక్షనాలిటీ లేదు. సిమిలర్గా ఈ పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్కి కూడా ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఫంక్షనాలిటీ బై డిఫాల్ట్ ఉండదు. సో ఏమవుతుందంటే ఏ అప్లికేషన్ అయినా, అది పెగానైనా ఏదైనా కావచ్చు, ఏ అప్లికేషన్ వాళ్ళని ఏం చేస్తారు, దట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు సమ్ ఈమెయిల్ సర్వర్. ఐబిఎం వాళ్ళది అయి ఉండాలి, ఆర్ ఇప్పుడు టుడే అంతా మైక్రోసాఫ్ట్, అవును, అవుట్లుక్ స్కైప్ ఇవే కదా. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళది అయి ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఈ ఈమెయిల్ సర్వర్తోకి ట్రిగ్గర్ అయితే వాళ్ళు ఇక్కడి నుంచి మనకి ఈమెయిల్ ట్రిగ్గర్ చేస్తారు. మనకి అమెజాన్ నుంచి వచ్చినట్టే ఉంటుంది, ఈ మెయిల్ సర్వర్ అంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే సమ్ మెయిల్ కాన్ఫిగరేషన్ షుడ్ బి దేర్ ఫర్ అవర్ అప్లికేషన్. మనం అసలు అప్లికేషన్ క్రియేట్ చేసిందే ఇప్పుడు, దానికి అసలు మెయిల్ సర్వర్ ఏమి ఇచ్చాం? అసలు గూగుల్ సర్వర్ కనెక్ట్ చేసామా, ఆర్ మైక్రోసాఫ్ట్ కనెక్ట్ చేసామా, ఐబిఎం కనెక్ట్ చేసాం, దేనికి కనెక్ట్ చేసాం? దేనికి కనెక్ట్ చేయాలి? మరి ఈమెయిల్ వస్తుందా? రాదు. అంటే దట్ ఈస్ జస్ట్ అండ్ డమ్మీ మెసేజ్, అంతే కదా, డమ్మీ మెసేజ్. సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయింది. అగైన్ మళ్ళీ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే లాగ్ ఆఫ్ ఆర్ డన్ క్లిక్ చేసేస్తారు. అప్పుడు ఏమైంది? ఐడి క్రియేట్ అయిందా? యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయింది. ఓకే, మీరు లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మళ్ళీ అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవుతారా? ఫ్రేమ్వర్క్లో లాగిన్ అవ్వాలంటే ఇట్స్ ఓన్ ఆపరేటర్ ఐడితోనే కదా, ఇట్స్ ఓన్ ఆపరేటర్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాల్సినప్పుడు పాస్వర్డ్ ఏంటి మీకు గుర్తుంటుందా? అయితే మరి ఎలా? ఈమెయిల్ రాదు, పాస్వర్డ్ ఉండదు. మేబీ అక్కడ మీకు ఫర్గాట్ ఈమెయిల్ ఐడి కొడితే ఈమెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? రాదు. మరి ఎలా? యూ హావ్ టు కాపీ దాట్. ఓకే, సో అగైన్ కొంతమంది సార్ కాపీ చేసుకోవడం మర్చిపోయాను, మరి ఎలా అని అడిగింది.
సో డేటాబేస్ ఓపెన్ చేసుకోండి, అక్కడ మాడిఫై చేయండి అని చెప్తాను. అది మీకు అప్పుడే అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఫర్ నౌ మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అది వదిలేసి కొత్తది క్రియేట్ చేయండి అని చెప్తాను, అంతే కదా. ఓకే, సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడం మ్యాండేటరీ, ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయడం మ్యాండేటరీ, అండ్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ కూడా నోట్ చేసుకోవడం మ్యాండేటరీ. సో లెట్ మీ మెయింటైన్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సమ్వేర్ హియర్. యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయింటైన్ చేసుకోవాలి. నౌ యు ఆర్ సపోజ్ టు క్లిక్ ఆన్ లాగ్ ఆఫ్ ఆర్ డన్ ఏదన్నా. సో డన్ క్లిక్ చేయండి, హోమ్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఆర్ లాగ్ ఆఫ్ క్లిక్ చేయండి, సో మీకు మొత్తం లాగ్ ఆఫ్ అయిపోయి వస్తుంది. సో నా దీంతో లాగిన్ అయితే సరిపోతుందా? దీంతో లాగిన్ అయితే నాకు ఇప్పుడు ఏ అప్లికేషన్ వస్తుంది చెప్పండి? Dev Studio. స్టూడియోనే. ఏ అప్లికేషన్? RBL. w.com. ఇవి మన దగ్గర ఉన్న 2 ఆపరేటర్ ఐడీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ PR ఆపరేటర్స్ టేబుల్. ఓకే, 2 ఆపరేటర్ ఐడీస్. సో ఇప్పుడు వీటితో లాగిన్ అయితే పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ విత్ ఆథర్స్, అవునా? అండ్ ఇక్కడ ఇతను లాగిన్ అయితే మేబీ బ్యాంకింగ్ FW, ఓకే, మన RBL FW, అండ్ ఇక్కడ ఆథర్స్, ఓకే, ఆథర్స్. అండ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్ అని ఉంటుంది, అండ్ ఇక్కడ పాస్వర్డ్ సమ్ ర్యాండమ్ అది వచ్చింది ఉంటుంది. సో ఇఫ్ ఐ ట్రై టు లాగిన్ విత్ దిస్, ఓకే, విత్ దిస్ పాస్వర్డ్, నెక్స్ట్ ఇమ్మీడియట్ స్క్రీన్ ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఇమ్మీడియట్ స్క్రీన్ ఏం రావచ్చు అనుకుంటున్నారు? Password change. Let me give this, okay, and let me give this as the password. లాగిన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నాకు డెవ్ స్టూడియో ఫర్ RBL బ్యాంకింగ్ FW వస్తుంది, అవునా కదా? Let us Task to change the password. let us see. సో ఏమొస్తుంది? చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వచ్చి. సో అదే అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయితే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ ఎందుకు రాలేదు? సపోజ్ ఓకే, నేను పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. సో నా దగ్గర ర్యాండమ్ పాస్వర్డ్ ఉంది, సమ్ న్యూ నేమ్, ఇక్కడ న్యూ ఇస్తాను, చేంజ్ పాస్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ నేను లాగిన్ అయితే నాకు చేంజ్ పాస్వర్డ్ వస్తుందా? రాదు. ఎందుకు? సో డేటాబేస్ టేబుల్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ లాజిక్. సో ఇక్కడ ఇది మన అప్లికేషన్ క్రియేషన్ అనుకోండి. సో ఇది మన అప్లికేషన్ క్రియేషన్ అప్పుడు నేను RBL@FW అని ఇచ్చేసి ఇక్కడ కాస్మోస్ ఆథర్ సెలెక్ట్ చేసి యాడ్ క్లిక్ చేశాను, అంతేనా? సో యాడ్ క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, whenever I click on add, one SQL query has to be generated with this table, where operator ID, so operator ID and password ఇక్కడ క్రియేట్ అయిందంటే అది టేబుల్ ఇన్సర్ట్ అయితేనే కదా. సో అంటే I can understand one operator ID got created, and this as the application, this as the role, and this as the password, and తర్వాత మీకు ఒక కాలం కూడా ఉంటుంది. సో అదేంటంటే ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ అని ఒక కాలం ఉంటుంది. సో ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ దగ్గర ట్రూ అని ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఆపరేటర్ ఐడి క్రియేషన్ దగ్గర, సో ఇక్కడ ఆపరేటర్ ఐడి క్రియేషన్ దగ్గర ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యాడ్ ఏమవుతుంది? సో ఈ టేబుల్లో ట్రూ అని ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఫాల్స్ ఉంటుంది కదా బై డిఫాల్ట్. సో దీనికి ట్రూ అని ఇన్సర్ట్ అవుతుంది. ఫైన్. నౌ ఇఫ్ ఐ లాగిన్ విత్ దిస్ ఐడి అండ్ పాస్వర్డ్, ఫ్రంట్ ఎండ్ లో నేను జస్ట్ లాగిన్ క్లిక్ చేస్తే it has to execute one SQL query with this table. It will check whether this is valid and this password is also valid, and తర్వాత immediate గా it will not act according to this. It will check whether this is true or not. ఇది ట్రూ అయితే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుంది. సో చేంజ్ చేసేస్తాం. ఓకే, అదే ఇది ఇక్కడ చేంజ్ క్లిక్ చేస్తాం. నౌ whenever I click on change password ఏమవ్వాలంటే SQL query మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో SQL query ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చేస్తుంది? ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ చేసేస్తుంది. సో చంద్రాని ఇస్తే చంద్రని పాస్వర్డ్ అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ వన్ చేంజ్. సెకండ్ చేంజ్ ఏంటంటే ఇది ఫాల్స్ మారిపోతుంది. సో ఈజ్ పాస్వర్డ్ టు బి చేంజ్ దగ్గర ఇది ఫాల్స్ అవుతుంది, అంతే కదా, ఫాల్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ నాకు ఇక్కడ చేంజ్ క్లిక్ చేసిన వెంటనే డీబీకి హిట్ అయ్యి ఈ చేంజెస్ చేసి కమిటింగ్ అనేది జరుగుతుంది. ఐ టాక్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ నాకు ఫ్రంట్ ఎండ్ లో యూజర్ పోర్టల్లో మేనేజర్ పోర్టల్లో అకార్డింగ్ టు దట్ వస్తుంది. నేను లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తే అగైన్ ఈ టేబుల్కి హిట్ అవుతుంది.
అండ్ దెన్ యూజర్ నేమ్ అండ్ న్యూ పాస్వర్డ్తో కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి నాకు చేంజ్ పాస్వర్డ్ రాదు. అవును, ఇవన్నీ మనకు తెలిసినవే, బట్ టేబుల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది తెలియాలి. సో టేబుల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది ఉంటుంది. అండ్ తర్వాత మేబీ ఈ టేబుల్ తీసుకోండి. సో చాలా కాలమ్స్ ఉంటాయి, 4, 5 అనే కాదు. కన్సిడర్ ఈరోజు మనం ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక 3rd ఇయర్ పర్సన్ ఆర్ 4th ఇయర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. సో వాడికి పెగా వచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లేదని మనందరికీ తెలుసు కదా. సో అతనికి డెవలప్మెంట్ చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్ చేయించుకుంటాం, అతను డెవలపరే. సో డెవ్ స్టూడియో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాము, డెవ్ స్టూడియోని సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. బట్ వాడేంటంటే సమ్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో అతను మొత్తం లాగిన్ అయ్యి ఏదో గజిబిజి మొత్తం మార్చేస్తున్నాడు అనుకోండి. సో అప్పుడు మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి, అవునా. సో ఐ జస్ట్ ఆస్క్ హిమ్ టు డూ వెరీ వెరీ స్మాల్ థింగ్ అనుకోండి, బట్ వాడేదో హై ఎనర్జీతో వేరేదేదో మారుస్తున్నాడు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో వాడి ఆపరేటర్ ఐడి ఉంటుందా, వాడి ఆపరేటర్ ఐడికి లాస్ట్లో ఈజ్ చేంజెస్ టు బి మేడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చేస్తాం. దానికి ఈజ్ చెక్అవుట్ అన్నట్టు కాలం నేమ్ ఉంటుంది. సో చెక్అవుట్, సో ఈజ్ చెక్అవుట్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంటుంది. ఫాల్స్ అంటే ఏంటి, వాడు జస్ట్ ఏదైనా ఓపెన్ చేసి చూడగలడు తప్ప ఈ కెనాట్ మేక్ మోడిఫికేషన్స్, అవునా. సో ఈ కెనాట్, వాట్ ఈస్ ఇట్, he cannot make any modification. Tell me, what is that? It's like only read access, right? Only read access. Read Yeah, access. yeah. Only view access ఉంటుంది వాడికి. So he will be getting complete development studio access. వాడు అప్లికేషన్ ఓపెన్ చేసి చూడగలడు, అప్లికేషన్ లోపల ఏమేమి ఉన్నాయి, ఇమేజెస్, ఎవ్రీథింగ్ he can view, but there will not be any save option or delete option or modify option. బట్ మీ అందరికీ మీకు యాక్సెస్. సో అంటే ఇఫ్ యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు స్టాప్ యాక్సెస్ ఫర్ హిమ్ అంటే మీకు టేబుల్ నేమ్ ఏంటో తెలియాలి కదా, ఆ టేబుల్ వాడు ఆపరేటర్ ఐడి తెలియాలి, లాస్ట్లో ఏ కాలంలో మాడిఫై చేయాలి, ఎవ్రీథింగ్ అవుతున్నాం. సో అంత సింపుల్ కాదు ఇదంతా. సో డేటాబేస్ టేబుల్కి రిలేటెడ్గా మీరు క్వైరీస్ రాయక్కర్లేదు, ఎక్కడ రాయక్కర్లేదు, నో డౌట్ ఇన్ ఇట్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టేబుల్ అండ్ వాట్ ఈస్ ద కాలమ్ నేమ్. లేకపోతే క్వైరీస్ ఆటోమేటిక్గా ఎలా జనరేట్ చేయిస్తారు, పిఆర్పిసి విల్ జనరేట్ ఆటోమేటికల్, నో డౌట్. బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ కదా, ఏ కాలం ఇవన్నీ తెలియాలి కదా. సో దీస్ థింగ్స్ యుల్ కమ్ టు ఫైన్. సో ఫర్ నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఆపరేటర్ ఐడి అండ్ విత్ సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఉంది. మనకి రియల్ టైం కాదు, ఇన్ఫినిటీ వర్షన్ కన్నా ముందు అంటే 7.4 అండ్ బిఫోర్ దాట్. సో అక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్, ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాము. అండ్ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ పాయింట్, అదేంటంటే సో ఇప్పుడు మీరు 8.1 వర్షన్లో ఉన్నారు అనుకోండి, 8.1 వర్షన్, వాట్ కెన్ బి ద థీమ్స్ అప్లికబుల్ దేర్ చెప్పండి. యూఐ కిట్ ఒకటేనా, అవునా కదా. సో యూఐ కిట్ అనుకోండి. సో అంటే మీ ప్రాజెక్ట్ మొత్తంలో యూఐ కిట్ కనుక సెలెక్ట్ చేసి ఉంటే ఇట్ మైట్ బి ఇన్ 8.6 వర్షన్, 8.6 కూడా యూఐ కిట్ ఉంటుంది, ఇట్ మైట్ బి 8.6 ఆర్ 8.3 ఆర్ 7 ఆర్ వేర్ ఎవర్. మీ ప్రాజెక్ట్కి కనుక మీ అప్లికేషన్ కనుక యూఐ కిట్ అని ఉంటే దెన్ డ్యూరింగ్ అప్లికేషన్ క్రియేషన్ మీకు ఆథర్స్ యాజ్ వెల్ యాజ్ అడ్మిన్ ఈ 2 థింగ్స్ కనిపిస్తాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ థీమ్ కాస్మోస్, ఇక్కడ 8.7 నుంచి ఒక అప్లికేషన్ క్రియేషన్ అయిన తర్వాత ఆపరేటర్ ఐడి యాడ్ చేయాలి కదా, అక్కడ ఆపరేటర్ ఐడి ఇస్తారు, డ్రాప్ డౌన్లో మీకు ఓన్లీ ఆథర్స్ ఒక్కటే వస్తుంది. బట్ మీరు కనుక యూఐ కిట్ సెలెక్ట్ చేసుకుని ఉంటే మీకు ఆ డ్రాప్ డౌన్లో ఆథర్ అండ్ అడ్మిన్ 2 కనిపిస్తాయి. యూజర్ మేనేజర్ మాత్రం మీకు ఎప్పటికీ కనబడదు. సో అడ్మిన్ కూడా కనిపిస్తుంది, అడ్మిన్తో లాగిన్ అయితే అడ్మిన్ స్టూడియో వస్తుంది, ఫ్రమ్ దేర్ డెవ్ స్టూడియోకి వచ్చి ఆపరేటర్ ఐడీస్ కొత్తవి చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. బట్ లేటెస్ట్ వర్షన్స్లో థీమ్ కాస్మోస్ అంటే యూఐ కిట్ లేకుండా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు మాత్రం ఆథర్ ఒక్కటే వస్తుంది, అడ్మిన్ మాత్రం కనపడదు. ప్రీవియస్ వర్షన్స్ యూఐ కిట్ తీసుకుంటే అడ్మిన్ కూడా వచ్చేది. ఓకే, దిస్ వన్ థింగ్. ఫైన్. సో నౌ let me log in with this username and password again.
సో ఇక్కడ మనం 8th వర్షన్లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ర్యాండమ్గా ఒక పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది. బట్ ప్రీవియస్ వర్షన్స్ అలా ఉండేది కాదు. 7.4లో మీరు ఒక ఆపరేటర్ ఐడి ఇచ్చేయండి, అది డెవలపర్ అంటే ఆథర్ ఇవ్వండి. సో యూజర్ నేమ్ ఇస్తారు కదా, ఆథర్ అన్నప్పుడు ఆపరేటర్ ఐడి ఇస్తారు కదా, ఆపరేటర్ ఐడి ఇచ్చిన వెంటనే ఆపరేటర్ ఐడి ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే సో ఆపరేటర్ ఐడి RPL@FW వాట్ ఎవర్ ఆపరేటర్ ఐడి గాట్ క్రియేటెడ్ అని వస్తుంది. పాస్వర్డ్ రాదు, పాస్వర్డ్ రాదు, మరి ఎలా? మీకు ఈమెయిల్ రాదు, పాస్వర్డ్ రాదు, మరి ఎలా? పాస్వర్డ్ ఏంటి అసలు మరి? తెలీదు అంతేనా? ఎలా? ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో అయితే సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ జనరేట్ మనకు కనిపిస్తుంది. వేరాస్ ప్రీవియస్ వర్షన్స్లో ఆపరేటర్ ఐడి క్రియేటెడ్ అంతే, మీకు పాస్వర్డ్ కనపడదు, ర్యాండమ్ జనరేట్ అవ్వదు, ఈమెయిల్ రాదు, ఏమి రాదు. సో డేటాబేస్ ఓపెన్ చేసి చూస్తే ఆర్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ విల్ బి రూల్స్, RULES. అందరు ఆపరేటర్ ఐడికి పాస్వర్డ్ వచ్చి రూల్స్ బై డిఫాల్ట్గా. ఓకే, సో అందుకనే మీరు ఈరోజు ప్రాజెక్ట్లో జాయిన్ అయితే అక్కడ మేబీ ఒక మేనేజర్ ఒక 10 years నుంచి వర్క్ చేసేవాడు ఉంటే వాడి పాస్వర్డ్ స్టిల్ రూల్స్ అనే ఉంటుంది, మార్చుకోవచ్చు. సో ఆఫ్టర్ యూ జాయినింగ్ ప్రాజెక్ట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు రూల్స్ అనేది మీరు చాలా ప్లేసెస్లో వింటారు. సో ఒక డేటాబేస్ ఒకటి ఉంది, ఆపరేటర్ 1 కనెక్ట్ అవ్వాలి, ఆపరేటర్ 2, 3 వీళ్ళందరూ కనెక్ట్ అవ్వాలి అనుకోండి, దీనికి ఒక కామన్ పాస్వర్డ్ కావాలి కదా. సో కామన్ పాస్వర్డ్ కూడా రూల్స్ అని ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ కామన్ థింగ్ పెగా ప్రాజెక్ట్స్లో రూల్స్ అనే ఉంటుంది. సో రూల్స్ అనేది ఎప్పటి నుంచో పాస్ట్ 20 years నుంచి అందరి పాస్వర్డ్ రూల్సే. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఓకే, బట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో ర్యాండమ్ పాస్వర్డ్ జనరేషన్, సెక్యూరిటీ రీజన్స్ ర్యాండమ్ పాస్వర్డ్ జనరేషన్, దాని తర్వాత చేంజ్ పాస్వర్డ్, ఇది హడావిడంతా వచ్చింది. ఫైన్. సో నౌ లెట్ మీ లాగిన్ విత్ దిస్. స్క్రీన్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, లెట్స్ ట్రై. సో న్యూ పాస్వర్డ్ రూల్స్ అని ఇస్తున్నారు, నాట్ మ్యాండేటరీ, అది మీ ఇష్టం. రూల్స్, లెట్ మీ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. ఓకే, స్క్రీన్ అయిపోయింది. లెట్ మీ లాగిన్ ఫ్రమ్ బిగినింగ్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, PR ఆపరేటర్స్ టేబుల్తో ఒక SQL క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి సో ర్యాండమ్ పాస్వర్డ్ కదా చెక్ చేసుకొని చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి రాదు, అవునా? నెక్స్ట్ టైం నుంచి రాదు మళ్ళీ, ఎందుకు టేబుల్లో అది ఫాల్స్ కింద మాడిఫై అయిపోతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. నౌ టెల్ మీ వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్క్రీన్. ఇలా అన్నమాట. ఓకే, ఇట్ విల్ బి టేకింగ్ యూ టు RPL బ్యాంకింగ్ FW, ఈ అప్లికేషనే కదా, అండ్ లైక్ డెవ్ స్టూడియో. సో మీలో చాలా మంది ఏం చూస్తారంటే మీరు లాగిన్ అయిన తర్వాత నాకు డెవ్ స్టూడియో అని వచ్చింది. సో కొంతమందికి ఇక్కడ డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా, డెవ్ స్టూడియో పక్కన ఒక స్మాల్ యారో కనిపిస్తుంది, ఒక స్మాల్ యారో. ఓకే, సో ఇది హోల్ స్క్రీన్ అనుకుంటే ఇక్కడ డెవ్ స్టూడియో అని ఉంది, అవునా? డెవ్ స్టూడియో పక్కన ఒక స్మాల్ యారో కనిపిస్తుంది. సో యారో మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డెవ్ స్టూడియో, యాప్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో, ప్రొటెక్షన్ స్టూడియో అని 4 కనిపిస్తాయి. యాక్చువల్లీ నాకు కూడా కనిపించేవి, బట్ ఎస్టర్డే సమ్ యాక్సెస్ గ్రూప్ క్లాష్ అవడం వల్ల నేను డిలీట్ చేసేసాను, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో మీకైతే సేమ్ ఇలాగే కనిపిస్తుంది, బట్ బై డిఫాల్ట్గా మిమ్మల్ని యాప్ స్టూడియోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నాకు డెవ్ స్టూడియో వచ్చింది, మేబీ మీకు ఇక్కడ యాప్ స్టూడియో అని కనిపించి వేరే స్క్రీన్ ఉంటుంది. ఓకే, అంటే మనకు కొత్తది ఒకటి తెలుస్తుంది, యాప్ స్టూడియో అని ఉంటుంది. యాప్ స్టూడియో అంటే కూడా సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లేసే, డెవలప్మెంట్ ప్లేస్ అది కూడా, బట్ డెవ్ స్టూడియోలో ఉన్న ఫీచర్స్ అక్కడ ఉంటుంది. ఓకే, అంటే డెవలప్మెంట్ చేయాలంటే మనకి యాప్ స్టూడియో అని ఉంటుంది, డెవ్ స్టూడియో అని ఉంటుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. సో కన్సిడర్ ఆల్ డెవలపర్స్ విల్ బి గెటింగ్ డెవ్ స్టూడియో ఓన్లీ బై డిఫాల్ట్. సో ఇప్పుడు డెవ్ స్టూడియోకి లాగిన్ అయిన తర్వాత మీరు డిజైన్ చేయాలి కదా, సంథింగ్ డిజైన్ స్టార్ట్ చేయాలి. మేబీ మీకు స్క్రీన్ నెంబర్ 1 ఇచ్చారు అనుకోండి, సంథింగ్ మీ పిఏ వాళ్ళు ఫస్ట్ మీకు ఒక స్క్రీన్ షాట్ ఆర్ మోకప్ ఇవ్వాలి. వాళ్ళు ఒక మోకప్ ఇస్తారు, మోకప్లో ఫస్ట్ నేమ్ ఎలా ఉండాలి, లాస్ట్ నేమ్, ఇలా ఒక స్క్రీన్ షాట్ ఇవ్వాలి. ఆ స్క్రీన్ షాట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేయాలి, అంటే వాళ్ళు డెవలప్ చేసి స్క్రీన్ షాట్ తీసి మనకిస్తే అకార్డింగ్ టు దట్ మనం డెవలప్మెంట్ చేస్తాం కదా కరెక్ట్ వేలో.
సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మేబీ వాళ్ళకి పెగా తెలియదు అని అనుకోండి. సో వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే నాకు ఒక స్క్రీన్ షాట్ కావాలి. యాజ్ ఏ డెవలపర్ మీరు డెవలప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని అది నాకు ఇస్తే నేను డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ మీకు ఇస్తాను అంటాం కరెక్టా? అవునా? సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి లిటిల్ నాలెడ్జ్ ఉండాల్సిందే కదా, లిటిల్ అట్లీస్ట్ డెవలప్మెంట్ నాలెడ్జ్ స్క్రీన్ షాట్స్ తీయడానికైనా కావాలి కదా. అంటే ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేయగలగాలి, డిజైన్ చేసి స్క్రీన్ షాట్ కరెక్ట్గా తీసి మనకిస్తే మనం దాన్ని బెస్ట్ వేలో డిజైన్ చేస్తాం, అంతేనా కదా. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి డెవ్ స్టూడియో కన్నా యాప్ స్టూడియో యాక్సెస్ ఇస్తారు. యాప్ స్టూడియో అంటే కూడా డెవలప్మెంటే, నో డౌట్, బట్ నాట్ దట్ లెవెల్ ఆఫ్ అన్ని ఫీచర్స్ ఉండవు. సో ఇప్పుడు బై డిఫాల్ట్గా మీరు లాగిన్ అయితే మీకు యాప్ స్టూడియో వస్తుంది. సో యాప్ స్టూడియో అక్కడ క్లిక్ చేస్తే డెవ్ స్టూడియోకి స్విచ్ అవ్వండి మీరు ఒకవేళ మీకు రాకపోతే. ఓకే, సో యాప్ స్టూడియోలో ఏముంటుందంటే సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్కే, బట్ నాట్ దట్ కంప్లీట్లీ ఫీచర్డ్ అది. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇక్కడ లాగిన్ అవుతారు అండ్ వాళ్ళు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సమ్ స్క్రీన్ డిజైన్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ మనకి పంపిస్తే మనం దాన్ని ఇంకా హై లెవెల్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిస్తాం. ఓకే, సో యాప్ స్టూడియో అని ఉంటుంది. అంటే డెవ్ స్టూడియో అంటే ఫర్ డెవలప్మెంట్ ఏనా, యాప్ స్టూడియో అంటే డెవలప్మెంట్ ఏనా, అడ్మిన్ స్టూడియో అంటే సమ్ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ కానీ. సో మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, మనం రెస్పాన్స్ కరెక్ట్గా పంపిస్తున్నామా లేదా, సో ఈమెయిల్ ట్రిగరింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇలాంటి కైండ్ ఆఫ్ అడ్మిన్ థింగ్స్ ఉంటాయి. అండ్ ప్రిడిక్షన్ స్టూడియో అని ఇంకొకటి ఉంటుంది. ప్రిడిక్షన్ స్టూడియో అంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు, మనం అసలు యూజ్ చేయం. అది పెగా డెసిషన్ మేకింగ్ అని ఉంటుంది కదా, వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే ఫైన్. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బై డిఫాల్ట్ మీకు ఇది వస్తుంది. యూ కెన్ స్విచ్ దిస్ టు డెవ్ స్టూడియో. సో ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే మీకు డెవ్ స్టూడియోకి స్విచ్ అవ్వచ్చు. అల్టిమేట్గా మీకు ఈ స్క్రీన్ వస్తుంది, అవునా కదా. అండ్ హియర్ ఐ కెన్ సీ దిస్ యాజ్ మై అప్లికేషన్ నేమ్ అండ్ ఇక్కడ డెవ్ స్టూడియోకి వచ్చాను. సో ఇప్పుడు దీనికి డెఫినిషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్కి ఒక ఐడి కనిపిస్తుంది, అవునా. సో ఒక రూలే కదా అప్లికేషన్ అంటే, నథింగ్ బట్ ఒక రూల్ క్రియేట్ అయిందంటే ఒక ఐడి జనరేట్ అయి ఉండాలి కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డెఫినిషన్ దానికి ఐడి ఉండాలా. ఐడి ఏముంది, ఐడి ఈస్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎఫ్డబ్ల్యూ అండ్ నేమ్ ఆర్బిఎల్ బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ. ఓకే, సో ఆర్ ఎర్లియర్ పెగా ప్లాట్ఫామ్ పెగా రూల్స్ అని చూసాం, ఇక్కడ కూడా అంతే. సో నేమ్ అండ్ ఐడి కెన్ బి సేమ్ ఆర్ నీడ్ నాట్ బి సేమ్ ఆల్సో. ఎవ్రీ టైం ప్రాసెసింగ్ ఎప్పుడైనా ఈ ఫ్రేమ్వర్క్తో ఐడితోనే చేస్తుంటూ వస్తుంది. సో దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. క్లియర్ రైట్? ఫైన్. సో ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. సో ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏం చేయాలి, మీరు ఇక్కడి నుంచి న్యూ అప్లికేషన్ చేసుకోవచ్చు. చేయొచ్చా లేదా? చేయొచ్చా? ఇక్కడ నుంచి ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా? Yes. ఎస్టర్డే స్టేట్మెంట్ ఏంటి, ఒక అప్లికేషన్ క్రియేట్ అవ్వాలంటే అది పెగా ప్లాట్ఫామ్ నుంచి హెల్ప్ రావాలనుకున్నాం కదా. మరి ఇక్కడ లాగిన్ అయి క్రియేట్ చేస్తాను అంటే అవుతుందా? సో ఇక్కడ నేను లాగ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి పెగా ప్లాట్ఫామ్తో లాగిన్ అయి అక్కడ క్రియేట్ చేయాలా, లేకపోతే నేను ఇక్కడి నుంచే నాకు కావాల్సిన కొత్తది క్రియేట్ చేసుకోవచ్చా? దిస్ ఈస్ మై క్వశ్చన్. You can create. You can create చేసుకోవచ్చా? ఫైన్. సో కన్సిడర్ మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయ్యే టైంకి ఈ స్ట్రక్చర్ మొత్తం క్రియేట్ అయిపోయింది. మేబీ దిస్ ఈజ్ వన్ ఫ్రేమ్వర్క్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫ్రేమ్వర్క్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫ్రేమ్వర్క్ అండ్ మేబీ ఇంప్లిమెంటేషన్స్. సో అప్లికేషన్ క్రియేషన్ ఇదంతా మ్యాటర్ ఆఫ్ 5 minutes అంతే. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ అంతా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ డిస్కషన్ తెలియకపోతే రియల్ టైంలో ప్రతి పాయింట్ మీరు సాటిస్ఫై చేయలేరు. మీకు ఈ డిస్కషన్ వరల్డ్ వైడ్ ఎక్కడ తిరిగినా రాదు, 100% గ్యారంటీ అది. సో అందుకని మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ వెల్ ఇన్ ద క్లాస్ అవర్స్. సో ఇనీషియల్గా అంతా వచ్చినట్టే అనిపిస్తుంది. ఆఫ్టర్ 10 days, ఐ థింక్ ఆల్రెడీ నేను చెప్పాను, ఆఫ్టర్ 10 days ఆర్ 15 days, మ్యాక్సిమం 1 month తర్వాత చాలామంది సార్ నేను కొన్ని క్లాసెస్ వినలేదు అని అంటారు. సో రికార్డింగ్ ఇచ్చినా మీరు వినరు, ఎందుకు? ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు, ఇనీషియల్గా వచ్చు అన్నట్టు అనుకుంటారు.
బట్ డోంట్ బి ఇన్ దట్ ప్రాస్పెక్టివ్. పెగా అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు. కంపేర్ టు అదర్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయితే కంపేర్ చేయండి ఇది ఈజీయే, బట్ ఇది ఇట్ సెల్ఫ్ అంత ఈజీ కాదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో స్లోగా స్టెప్ బై స్టెప్ మీ లెవెల్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, సో ఆ లెవెల్ ఏంటో మీకే అర్థమైపోతుంది. పిఆర్పిసిలో కాంప్లికేషన్ లెవెల్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి స్లోగా. ఫైన్. సో టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఆర్ మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసిస్తారు. ఆపరేటర్ ఐడి ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్స్కి ఉంటుంది అనుకున్నామా మీకు? ఫైన్. ఇక్కడ లాగిన్ అయ్యారు, మేబీ ఇది బ్యాంకింగ్ అనుకోండి, ఇది ఇన్సూరెన్స్ అనుకోండి, మేబీ దిస్ ఈస్ సంథింగ్ లైక్ మెయిన్ ఫ్రేమ్వర్క్ అనుకుందాం. ఫైన్. సో ఇప్పుడు టుడే మీకు ఒక టాస్క్ ఏంటి అంటే, మేబీ మీరు చాలా పెద్దవాళ్ళు అనుకోండి, మీకు ఒక టాస్క్ ఏంటంటే మేబీ దిస్ ఈస్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్, ఆర్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే లెట్ us క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు. సో అంటే ఈ రెండు కలిపి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ చాలా బెస్ట్ అవుతుందని మీరు ఒక ప్రపోజల్ ఇచ్చారు, సంథింగ్ చూసి ప్రపోజల్ ఇచ్చారు. ఇన్ దట్ సినారియో మీ క్లయింట్ వాళ్ళు ఏమంటున్నారు, ఓకే యూ ప్రొసీడ్, క్రియేట్ వన్ అప్లికేషన్, ఫ్రేమ్వర్క్ ఒకటి కొత్తది క్రియేట్ చేసి దాన్ని ఈ టూ థింగ్స్కి కనెక్ట్ చేయండి అని చెప్పి అన్నారు. సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ మీరు చేయాల్సింది ఏంటి? మనకు తెలిసింది ఏంటి? పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి చేయాల్సి వస్తుంది అనేది మనం అనుకున్నాం డిస్కషన్. సో పెగా ప్లాట్ఫామ్కి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ ఇన్స్టాల్. సో రియల్ టైంలో ఈ పాస్వర్డ్ ఇదే ఉంచుతారు అనుకుంటున్నారా? అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అది, అవునా? సో ఫస్ట్ టైం కాబట్టి ఇన్స్టాల్ ఉంటుంది, తర్వాత అదే ఉంచుతారా? సో నేనే ఫస్ట్ టైం లాగిన్ అయ్యాను, ఇన్స్టాల్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాను, అన్నీ చేసుకున్నాను. మీ అందరికీ కూడా పాస్వర్డ్ తెలిస్తే మీరందరూ ఏదో ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేస్తే ఫైనల్గా బ్లేమ్ చేసేది నన్నే కదా, క్లయింట్ వాళ్ళు. సో పాస్వర్డ్ మీకు ఇచ్చాను, వై డిడ్ యూ నాట్ చేంజ్ అని అంటారు నన్నే. సో అంటే స్టిల్ ఆ పాస్వర్డ్ వ్యాలిడ్ ఉంటుందా మీకు? నో, ఉండదు. ఎవరైనా వర్కింగ్ వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, లాగిన్ అయితే ఫైన్, లాగిన్ అవ్వలేకపోతే చేంజ్ చేసేసినట్టే. సో అగైన్ మరి ఏం చేయాలి? ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయితే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు తెలియదు, మీకు ఎప్పుడైనా దీంతోనే కదా చేసేది. సో దీనికి తెలియదు, మరి ఎలా? అంటే టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ అది మీరు పెగా ప్లాట్ఫామ్లోనే లాగిన్ అవ్వాలని ఏమీ లేదు, ఫ్రేమ్వర్క్లోనే లాగిన్ అవ్వాలని ఏమీ లేదు, ఆర్ ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. సో మీరు ఎక్కడైతే యాక్సెస్ ఉందో మీరు అక్కడి నుంచే క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో అక్కడి నుంచి క్రియేట్ చేస్తే మీకు కొత్త అప్లికేషన్ మరి పెగా ప్లాట్ఫామ్ నుంచి ఎలా వచ్చినట్టు? సపోజ్ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను అనుకోండి, ఓకే, అండ్ మా బిజినెస్ వాళ్ళు ఏమంటున్నారంటే క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ ఫర్ దిస్ అంటున్నారు. సో నాకు ఇక్కడ ఒక చోట యాక్సెస్ ఇచ్చారు, సో నేను ఇక్కడ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడం పాసిబుల్? మీరు ఎక్కడైనా లాగిన్ అవ్వండి, అప్లికేషన్ క్రియేషన్ ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేను లాగిన్ అవుతాను, క్రియేట్ ఒక అప్లికేషన్ చేస్తాను, సో ఒక అప్లికేషన్ క్రియేట్ అవుతుంది, దానికి లింకింగ్స్ ఎలా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. లింకింగ్స్ చేంజింగ్ దగ్గరే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి చాలా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. సింపుల్గా అప్లికేషన్స్ చేసుకుంటూ వెళ్తారు, 10 or 20 ఎన్నైనా చేసుకోవచ్చు, బట్ అప్లికేషన్ లింకింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది వాళ్ళకి. సో దేర్ ఎల్ఎస్ఏ హెల్ప్ ఉంటుంది, ఒక పెగా మేనేజర్ హెల్పింగ్ వస్తుంది అక్కడ అనమాట. ఫైన్. సో అంటే టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ మనకి తెలిసింది ఏంటంటే, సో ఇట్ షుడ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్, అవునా? ఇట్ షుడ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. అలా అని చెప్పి మీరు పెగా ప్లాట్ఫామ్లోనే లాగిన్ అవ్వాలని ఏమీ లేదు. సో నేను ఇక్కడే సమ్ అదర్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యాను, ఇక్కడ నుంచి నేను కొత్తది క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, నో డౌట్ ఇన్ ఇట్. సో అంటే ఫర్ దిస్ న్యూ అప్లికేషన్ వాట్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్, ఇది ఆర్బిఎల్, ఇది ఫ్రేమ్వర్క్, మేబీ ఇది పెగా ప్లాట్ఫామ్ అనుకోండి. సో ఈ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి హెల్ప్ వచ్చింది, అండ్ నేను ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయ్యాను, ఇక్కడ లాగిన్ అయ్యి ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, ఫర్ దట్ ఇక్కడ నుంచి దీనికి హెల్ప్ వస్తుంది. సో ఇక్కడ నుంచి హెల్ప్ రావటం అంటే ఇంటర్న్, ఓకే, సో దీనికి ఇక్కడ నుంచి హెల్ప్ వచ్చింది, ఇంటర్న్ దీనికి ఎక్కడి నుంచి హెల్ప్ వచ్చింది ఎర్లియర్ పెగా ప్లాట్ఫామ్ నుంచే కదా. అంటే ఫర్ వన్ న్యూ అప్లికేషన్ టు బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ దానికి హెల్ప్ మాత్రం పెగా ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా రావచ్చు, ఆర్ ఇట్స్ క్రియేటెడ్ అప్లికేషన్స్ నుంచి ఇండైరెక్ట్గా రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెగా ప్లాట్ఫామ్ నుంచే హెల్ప్ వస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మీరు ఏ అప్లికేషన్ అయినా లాగిన్ అవ్వండి, పెగా ప్లాట్ఫామ్ అనే కాదు, ఏ అప్లికేషన్ లాగిన్ అయినా యూ కెన్ క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ యాజ్ పర్ యువర్ స్ట్రక్చర్. మేబీ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను, ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ హియర్, దట్ ఈస్ పాసిబుల్.
సో అంటే ఒక న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు దానికి లింకింగ్స్ ఎలా ఇవ్వాలి, దట్ యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి అంత క్లారిటీ ఉంటుంది ఇది. యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో వీఆర్ క్లియర్లీ అండర్స్టాండింగ్ హౌ టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో మన క్లాస్లో డిస్కషన్ ఏదైతే జరుగుతుందో దట్ హ్యాస్ టు బి డన్ ఆన్ ద సేమ్ డే, దట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ ఆన్ ద సేమ్ డే. సో మన క్లాస్లో జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అడిషనల్గా యు ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ టుడే లైక్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫర్ సిటీ బ్యాంక్. ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దానిలో ఫ్రేమ్వర్క్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి, హెల్త్ కేర్ ప్రాజెక్ట్, దానిలో మీరు ఇంకొక ఫ్రేమ్వర్క్ చేయాలి. సో టుమారో ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇంప్లిమెంటేషన్ ఇక్కడ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మీరు అక్కడ 4 అప్లికేషన్స్లో కూడా ఇంట్లో హోంవర్క్ లాగా చేయాలి. ఎవ్రీథింగ్ మన ప్రాజెక్ట్ ఏదైతే చేస్తామో 3 ప్రాజెక్ట్స్లో ప్యారల్గా డే టు డే చేస్తేనే మీకు అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 2 వీక్స్, ఫస్ట్ 1 వీక్ ఏమి ఉండదు, ఆఫ్టర్ ఎవ్రీ 2 వీక్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ మెసేజ్ మీ ఫర్ మాక్ ఇంటర్వ్యూ. సో అప్పుడు నేను ప్రాపర్ టైం ఇస్తాను. సో సాటర్డే సో అండ్ సో టైం అన్నట్టు నేను ఒక టైం చెప్తే, సో ఆ టైంలో మీరు నాకు కాల్ చేయడము లేకపోతే ఇక్కడికి రావటము, ఇక్కడ స్టేయింగ్ అయితే ఇక్కడికి రావటము, అకార్డింగ్ టు దట్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి మీకు డౌట్ ఉన్నా లేకపోయినా. సో బేస్డ్ ఆన్ దట్ రియల్ టైంలో అలాంటి క్వశ్చన్స్ ఏమి వస్తాయి మీకు తెలుస్తాయి. సో మీరు మాక్ ఇంటర్వ్యూస్ నెగ్లెక్ట్ చేసినా ఆర్ డే టు డే ప్రాక్టీస్ చేయకపోయినా ఆర్ ఆ 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేయకపోయినా, నేను క్లాస్ వింటున్నాను ఈ ప్రాజెక్ట్ యాస్టిస్ చేస్తున్నాను ఆ 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వార్నింగ్ యూ ఫ్రమ్ డే 1 ఇట్ సెల్ఫ్. మీరు ఆ లెవెల్లో ప్రిపేర్డ్గా ఉంటేనే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీరు మీట్ అవుతారు. ఓకే, పెగా కాంపిటీషన్ పెరుగుతుంది అన్నప్పుడు మీరు డల్గా ఉంటే వేరే వాళ్ళు బాగా చదివితే వాళ్ళకి వస్తుంది కదా ఆపర్చునిటీ. సో అంటే మీరు ఎంత కంప్లీట్ అవ్వాలి, ఇంకొక 1 మంత్ ఆర్ ఇంకొక 1 వీక్లో 2023 బ్యాచ్ కూడా రిలీజ్ అయిపోతారు. మీకు ఇంకొక 1 ఇయర్ ఇంకా ఓల్డ్ అయినట్టే కదా. సో డోంట్ బీ ఇన్ దట్ సిచ్యువేషన్, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే.